సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తెనకలు మండల పరిధిలో భీమ్లా నాయక్ తాండాలో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. టీడీపీ కార్యకర్త రమణ నాయక్ మాట్లాడుతూ మహాకూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసే 100 రోజులు అయిన సందర్భంగా ప్రతి ఇంటికి ఇది మంచి ప్రభుత్వం అని స్టిక్కర్లను అర్పించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో మహాకూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి వివరించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు అభినందనలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం ఈ 100 రోజుల్లో ప్రజలు మెచ్చిన కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతూ మెగా డిఎస్సితో 16,437 మంది ఉపాధ్యాయులు పోస్టులు భర్తీని చేపట్టడం, పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 5 రూపాయలతోనే ఆకలి తీర్చే 175 అన్నదాన క్యాంటీన్లను పునః ప్రారంభించడం, పింఛన్లు ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు ఇవ్వడం, ఇకపోతే ఒకటైతే మొదటి నెల ఒక్కొక్కరికి 7,000 రూపాయల చొప్పున ఒకే రోజు 65.15 లక్షల మందికి ఇంటింటికి వెళ్ళి 4,408 కోట్లు పంపిణీ చేయడం దేశంలోనే ఒక తిరుగులేని సంక్షేమ చరిత్ర. ప్రతి నెల 1వ తారీఖు ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారు. 1674.47 కోట్లు ధాన్యం కొనుగోలు బకాయిలను చెల్లించి అన్నదాతను ఆదుకున్నారు. స్థానిక సంస్థలు 1,452 కోట్లు ఇచ్చి పంచాయతీలకు ప్రాణాలు పోశారు. పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 5 రూపాయలతోనే ఆకలి తీర్చే 175 అన్నదాన క్యాంటీన్లను పునః ప్రారంభించడం, ప్రజలకు నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పించారు. విజయవాడ నగరం వరదలలో విలవిలలాడుతున్నప్పుడు 10 రోజుల పాటు బస్సులో ఉండి నిద్రాహారాలు మాని ప్రజలకు ఓ తండ్రిలా కాపాడుతున్నారు చంద్రబాబు గారు. ఇక మీదట కూడా ప్రజల ఆకాంక్షలకు అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం